హలో గాయ్స్. సో అమ్మ ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేసింది. సో అది ఫ్లాప్ అయిందా సక్సెస్ అయిందా చూద్దాం పదండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్లో 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు 2 స్పూన్లు వేసుకోవాలి. అండ్ అల్లం 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కుడక పొడి సరిపోయినంత వేసుకోవాలి. తర్వాత షాజీరా, అలాగే కస్తూరి మెంతి తగినంత వేసుకొని చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే చివరిగా బిర్యానీ పొడి వేసుకొని చక్కగా మనం కలిపేసుకోవాలి. చక్కగా ముక్కకు మసాలా పట్టుకునేటట్టుగా బాగా కలపాలి. అలాగే దీంట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని, అలాగే పుదీనా, ఇవి రెండింటిని వేసుకొని చక్కగా కలుపుకుందాం. తగినంత నిమ్మరసం కూడా వేసుకుందాం. అలాగే వేపుకున్న ఉల్లిగడ్డ వేపుడు ఆ మిశ్రమంలో వేసి కలుపుకుందాం. అలాగే 130 గ్రాముల పెరుగు దానికి ముక్కకు పట్టినట్టుగా కలుపుకొని చక్కగా మ్యాగ్నేట్ చేసుకుందాం 1 అవర్ వరకు. తర్వాత ఇంకో బౌల్లో నీళ్లు పోసి ఈ ప్లేట్లో ఉన్న అన్ని మసాలాలు, పచ్చిమిరపకాయలు అన్నీ అందులో వేసి మరగనివ్వాలి. అలాగే నానబెట్టుకున్న బియ్యం నీళ్ళల్లో వేసి ఉడకనిద్దాం. దీంట్లో కూడా నిమ్మరసం పిండాలి, టేస్ట్ కోసం బాగుంటుంది. అలాగే ఉడకబెట్టుకున్న బియ్యం ఆ చికెన్ మిశ్రమంలో చుట్టూ సమానంగా చల్లుకోవాలి. అలాగే గార్నిష్గా మీద పుదీనా అండ్ కొత్తిమీరతో, అలాగే వేపుకున్న ఉల్లిగడ్డని అందులో చల్లుకొని మూత పెట్టుకుందాం. సో ఫైనల్లీ చికెన్ బిర్యానీ ఇలా ఉంది. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నేను చూపించినట్టే. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.